ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 102వ కీర్తన 17వ వచనం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కొన్ని సందర్భాలు మనం చూసుకున్నప్పుడు, ఈ లోకంలో ఉన్న మన రక్త సంబంధికులు కూడా చూసుకున్నప్పుడు, మన స్నేహితులైనా ఎవరైనా కూడా వాళ్ళు మనకి కీడు తలపెట్టాలని అనుకున్నప్పుడు, నీకు దిక్కు ఉన్న దగ్గర చెప్పుకోండి అని కొన్ని సందర్భాల్లో మనుషులు అంటారండి. మనము ఏ దిక్కు తోచని పరిస్థితుల్లో ఉంటాం. అయితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని ఆశ్రయించాలంటే మనము మళ్ళా మనుషుల దగ్గరికి వెళితే మోసపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే దేవుని దగ్గరికి వెళితే దేవుడు నిరాకరింపక వాళ్ళ ప్రార్థనల వైపు తిరిగి ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మనుషులైతే మనల్ని మోసం చేస్తారు, కానీ దేవుడైతే మోసం చేయలేని దేవుడు మన ప్రతి ఒక్క ప్రార్థన వింటూ, మన ప్రార్థనల వైపు తిరుగుతూ, మన ప్రార్థనకి జవాబిచ్చేటువంటి నమ్మదగిన దేవుడై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు, అనేక సార్లు చూసుకున్నప్పుడు, ఇశ్రాయేలీని కూడా ఆ ఎర్ర సముద్రంలో నడిపించేటప్పుడు కూడా అక్కడ పాయలు చేయాలన్న సందర్భంలో కూడా వెనకాల ఫరో సైన్యంగా ఉంది, ముందు ఎర్ర సముద్రంగా ఉంది. ఇశ్రాయేలు తల్లులు పిల్లలు వాళ్ళ సమూహం అంతా వెళ్తుంది. దిక్కు తోచని పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టారు. ఈ మోషే గారు మొరపెట్టినప్పుడు దేవుడు ఆయన మొరను ఆలకించి నిరాకరింపక ఆ ఆరిన నేలగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇశ్రాయేలుని ఆరిన నేల మీద నడిపించి శత్రువుని అమాంతంగా ముంచిన దేవుడండి, జీవం కలిగిన దేవుడండి మనం సేవించేది. మనము రాళ్ళని కాదు సేవించేది, మనం ఈ లోకంలో విగ్రహాలను కాదు, మనం ఈ లోకంలో చెట్లని పొట్టను కాదు, నిజమైన దేవుని సేవిస్తున్నాం. ఒకే ఒక దేవుని సేవిస్తున్నాం, జీవం కలిగిన యేసుక్రీస్తు వారిని సేవిస్తున్నాం, వాక్యమైన దేవుని సేవిస్తున్నాం, ఆత్మస్వరూపమైన దేవుని సేవిస్తున్నాం. దేవుని గ్రంథము మనం చూసుకున్నప్పుడు ఎంతైనా ప్రేమించమని చెప్తుంది, దూషించమని చెప్పదు. అదేవిధంగా నిన్ను తగ్గించుకోమని చెప్తుంది, హెచ్చించుకోమని ఎక్కడ కూడా చెప్పలేదండి. దేవుడే తగ్గించుకొని వచ్చాడు. దేవుడికి ఉండాల్సిన లక్షణాలని యేసుక్రీస్తు వారిలో ఉన్నాయండి. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. అయితే మనం చూసుకున్నప్పుడు ఈ లోకంలో కనిపించేది అనే నిజాలు కాదు, ఈ లోకం ఒక మాయని మనం తెలుసుకొని, సత్యదేవుడు నిత్య దేవుడు మనం తెలుసుకొని ఆయన మార్గంలో మనం నడుచున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, యేసే మీ వాక్యానుసారంగా బ్రతికే మంచి మనసును దయచేయండి. యేసే ఈ లోకంలో మాకు దిక్కు ఎవరంటే మీరేనయ్యా దిక్కు, యేసుక్రీస్తు వారే దిక్కు. యేసే మేము ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో, యేసే మీ చెవులైతే మందం కాకుండా మా ప్రార్థనల వైపు తిరిగి మాకు జవాబు ఇచ్చేంత వరకు యేసే మీరైతే కునుకరు నిద్రపోని దేవుడయ్యా. ఇశ్రాయేలు కాపాడారయ్యా పాత నిబంధనలు. ఇప్పుడు ఈ లోకాన్ని క్రైస్తవులు దేవుణ్ణి వెంబడించే ప్రతి ఒక్క బిడ్డను కాపాడుతున్నారు, అన్యుల్లో కూడా కాపాడుతున్నారు. అయితే అన్యులు సర్వసత్యంలోకి రాకుండా ఈ లోకంలో తిరుగుతున్నారయ్యా. అదే విధంగానే రాకడ చాలా అతి సమీపంలో ఉందయ్యా. మనుషులు మేమైనా చనిపోవాల్సిన సమయం వస్తుంది, లేదా మీరు రాకడన్నా వస్తుంది, పోకడన్నా రాకడన్నా ఏదో ఒకటి సమీపంలో ఉందయ్యా. అది మనుషులు తెలుసుకొని మీ రాకల్లో ఎత్తబడే గుంపులు ఇప్పుడు మీరు వచ్చినా ఎత్తబడే సంఘంలో ఉండాలి, లేదా చనిపోయినా మీ దగ్గరికి వస్తామని నిరీక్షణ అన్నా ఉండాలి. అలాంటి జీవితాలు దయచేయండి. యేసే మీరు మా ప్రార్థన వైపు తిరిగారు, మేము మీ వైపు తిరిగామని మమ్మల్ని మేము పరీక్షించుకుంటే మంచి మనసును దయచేయండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోక తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.